హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. ఈరోజు మనం ఎకానమీకి సంబంధించి సెక్షన్ 1లో జనాభా పరిణామ సిద్ధాంతాలు, జనాభా లెక్కలు, డెమోగ్రఫీ డివిడెండ్ అనే అంశానికి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ను చూస్తున్నాము. ఇది మన యొక్క టెస్ట్ సిరీస్లో 17వ టెస్ట్ అండి. 17వ టెస్ట్. అసలు జనాభా పరిణామ సిద్ధాంతాలు, జనాభా లెక్కలు, డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే అంశానికి సంబంధించి ఈ అంశాన్ని ప్రిపేర్ అయినప్పుడు ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకుని ప్రిపేర్ అయితే ఈ యొక్క లెసన్లో మనం బైక్ సాధించవచ్చు అనే అంశాన్ని పరిశీలించినప్పుడు జనాభా అనగానేమిటి, జనాభా పరిణామ సిద్ధాంతాలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు, ఏది ఆర్థికవేత్తలు ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు, వాళ్ళ యొక్క ప్రముఖ గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా, ఎలాంటి సిద్ధాంతాలను ప్రతిపాదించారు, వీరు జనాభా పరిణామ సిద్ధాంతాలను ప్రతిపాదించినప్పుడు ఏ అంశాలను ప్రాతిపదిక తీసుకొని భారతదేశాన్ని వర్గీకరించారు అనే అంశాలపై స్పష్టమైన వివరణ ఉండాలి. ఓకేనా? ఈ జనాభా పరిణామ సిద్ధాంతాలలో భారతదేశం ఏ దశలలో చేరింది అనే అంశాలపై, ఆ అంశాలతో పాటు ఏ దశను ఎలా ప్రతిపాదించారు అనే అంశాలపై స్పష్టమైన వివరణ ఉండాలి అభ్యర్థులకి. అంతేకాకుండా జనాభాకు సంబంధించి జనాభా అనగానేమిటి, జనాభాకు సంబంధించి జనాభా సాంద్రత అంటే ఏమిటి, జనాభాకు సంబంధించి అక్షరాస్యత అంటే ఏమిటి, లింగ నిష్పత్తి అంటే ఏమిటి, జననాల రేటు మరణాల రేటుని ఎలా కొలుస్తారు, అసలు కొలవడానికి తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలు ఏమన్నా ఉన్నాయా అని చూడాల్సి ఉంటుంది. ఈ లింగ నిష్పత్తిని కొలిచేటప్పుడు జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రాలు అధిక స్థాయిలో ఉన్నాయి, ముఖ్యంగా అక్షరాస్యత విషయంలో కూడా ఎలాంటి రాష్ట్రాలు ముందు స్థాయిలో ఉన్నాయి, ఎలాంటి అంటే స్త్రీ పురుష నిష్పత్తిలోను, తర్వాత అటు పురుషులకు సంబంధించి మహిళలకు సంబంధించిన నిష్పత్తి విషయాలలో కూడా స్పష్టమైన అవగాహన ఉంటే మనము ఈ యొక్క లెసన్పై బైక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని లెసన్తో పోల్చినప్పుడు అంటే ఎకానమీకి సంబంధించి ఈ లెసన్ ఎక్కువగా మనకు జస్ట్ ఒక 50 నుండి 60 పేజీలలోనే మనకు పుస్తకాలలో ఉండడం జరుగుతుంది. కాబట్టి తక్కువ సమాచారం, ఎక్కువ బిట్టు రావడానికి ఆస్కారం ఉన్న లెసన్. కాబట్టి మన ఫోకస్ అంతా 60 పేజీల పైన ఒక షార్ట్కట్ రూపంలో ఉండాలి. ఉంటే మనము ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఈ టెస్ట్కి సంబంధించే కాకుండా రియల్గా జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్లో మనము దాదాపుగా 10 బిట్లు వేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఫోకస్ అంతా కూడా ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని దాన్ని ఒక 10 పేజీలలో రాసుకొని ఒక షార్ట్కట్లో ప్రిపేర్ అయితే ఎప్పుడు ఒకసారి చూస్తే, ఎందుకంటే ఇవన్నీ కూడా అంకెలతో కూడుకున్న అంశాలు కాబట్టి మీకు అంటే ఒక విజయం సాధించే దిశగా ఉంటాయి. కాబట్టి ఒక 10 పేజీలలో రాసుకొని దాన్ని ప్రిపేర్ కాండి. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం అసలు ఇందులోనూ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఈ కింది ప్రకటనలను పరిశీలించము. జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అంటారట. రైట్. ఓకే. డెమోగ్రఫీ అనే పదం గ్రీకు భాషా పదం నుండి ఏర్పడింది. ఓకే, ఇది కూడా రైటే. డెమోగ్రఫీ అనే పదము లాటిన్ భాషా పదం నుండి ఏర్పడింది. ఓకే, ఇది రాంగ్ ఉందండి. డెమోగ్రఫీ అనగా ప్రజల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. అసలు జనాభా అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందినటువంటి సమూహాన్ని, జాతిని జనాభాగా పేర్కొంటాం. ఓకే, అంతేనా? రైట్. అయితే ఈ జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే డెమోగ్రఫీగా పేర్కొంటాం. ఓకే, రైట్. ఈ డెమోగ్రఫీ అనే పదము గ్రీకు భాషా పదాల నుంచి ఉద్భవించింది. డెమోస్ అనగా ప్రజలు అని, గ్రఫియా అనగా వివరణ లేక అధ్యయనం అని పేర్కొంటాము. ఈ డెమోగ్రఫీ అనే పదము లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించలేదు. కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగ్గా ఉంది. డెమోగ్రఫీ అనగా ప్రజల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. ఓకేనా? కాబట్టి మనకు 1 to 4 రైట్ అండి. 1 to 4 రైట్. చూద్దాం ఒకసారి. 1 to 4 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. జనాభా గురించి అధ్యయనం చేయడానికి ఈ కింది ఏ అంశాలు అత్యంత ఆవశ్యకం? జనాభాను గురించి అధ్యయనం చేయడానికి జనాభా పరిణామం అవసరమే, స్త్రీ పురుష నిష్పత్తి అవసరమే, జనాభా యొక్క సంయోగం అవసరమే, ప్రాంతాల వారీగా సంబంధించినటువంటి జనాభా కూర్పు కూడా అవసరమే, దేశంలో సంభవించే జనన మరణాల రేట్లు కూడా అవసరమే. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా పై వాటిలో సరైనవే. రైట్. పై వాటిలో అన్నీ సరైనవే. సార్ చూద్దాం. అన్నీ సరైన 1 2 3 4 రైట్. నెక్స్ట్, ఈ కింది ప్రకటనలు పరిశీలించండి. థామస్ రాబర్ట్
ఇతన్నే టిఆర్ మాల్థస్గా పేర్కొంటారు. ఈ టిఆర్ మాల్థస్ను ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీగా పిలుస్తారట. ఓకే రైట్. ఇతను ఏం చేసిందంటే దేశ ఆర్థిక అభివృద్ధికి జనాభా పెరుగుదల తీవ్ర ఆటంకంగా మారిందని తొలిసారిగా థామస్ రాబర్ట్ మాల్థస్ టిఆర్ మాల్థస్ ప్రకటించాడు. ఇది కూడా రైటే. థామస్ రాబర్ట్ మాల్థస్ జనాభా పరిణామ పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ పై 2 అంశాలు రైట్ అండి. ఈ జనాభా పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. ఓకేనా. కాబట్టి అసలు క్వశ్చన్ ఏంటంటే కింది వాటిలో తప్పైనదని పరిశీలించమని క్వశ్చన్ అన్నట్టు. ఓకేనా. కాబట్టి 3వది రాంగ్. చూద్దాం ఒకసారి. ఎవరు టిఆర్ మాల్థస్ అనేటోడు? ఈ టిఆర్ మాల్థస్ అనేటోడు జనాభాకు సంబంధించి ఒక స్పష్టమైన ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఏం చేశాడంటే వీడు భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నాశనానికి కారణమవుతాడని పేర్కొనడం జరిగింది. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ కూడా ఆర్థిక నాశనం పెంపొందించేవాడు అవుతాడని ఇతను పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇతను జనాభాకు సంబంధించి మొట్టమొదటిసారిగా జనాభా పెరుగుదలకు దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి జనాభా యొక్క పెరుగుదలే తీవ్ర ఆటంకంగా నిలుస్తుందని, అందుకోసము జనాభా నియంత్రించాలని మొట్టమొదటిసారిగా ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అందుచేత ఇతన్ని ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీగా, అంతేకాకుండా ఫాదర్ ఆఫ్ పాపులేషన్ సైన్స్గా పేర్కొంటారు. ఇతని యొక్క ప్రముఖ గ్రంథం వచ్చేసి యాన్ ఎస్సే ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథాన్ని రచించాడు. ఓకేనా. అంతేకాకుండా ఇతని యొక్క ప్రముఖ వ్యాఖ్యానము ప్రకృతి అనేది ఒక భోజనశాల, ఇందులో ఆహ్వానితులకు మాత్రమే భోజనం లభిస్తుందని, ఆహ్వానం లేని వారు మరణించాల్సిందేనని టిఆర్ మాల్థస్ పేర్కొనడం జరిగింది. ఓకేనా. టిఆర్ మాల్థస్ పేర్కొనడం జరిగింది. కాబట్టి థామస్ రాబర్ట్ మాల్థస్ అన్నాడు జనాభా పరిణామ పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. కాబట్టి 3 తప్పున్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్. ఈ కింది ప్రకటనలను గమనించండి. ఓకేనా. భూమిపై జన్మించే ప్రతి శిశువు కూడా ఆర్థిక నాశనానికి కారణమవుతాడు. ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది టిఆర్ మాల్థస్ అని, కానీ పైన ఎడ్విన్ కానన్ ఉండడం జరిగింది. నెక్స్ట్, భూమిపై జన్మించే ప్రతి శిశువు కూడా ఆర్థిక అభివృద్ధికి కారణమవుతాడని టిఆర్ మాల్థస్ పేర్కొనడం జరిగింది. ఓకే. ఇక్కడ ఏమంటుందంటే కిందిది పైన ఇవ్వడం జరిగింది, పైన కింది ఇవ్వడం జరిగింది. కాబట్టి పై వాటిలో ఏది సరైనది? కాబట్టి 2 కూడా తప్పుగానే ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 కూడా సరైనది కాదు. ఆన్సర్ ఏదో చూద్దాం. 2 కూడా సరైనది నన్ను రైట్. కాబట్టి ఒకసారి ఒకసారి చూద్దాం. ఎడ్విన్ కానన్ గురించి ఒకసారి చూద్దాం. ఎడ్విన్ కానన్ గురించి ఇతను ఏమంటున్నాడంటే, ఎడ్విన్ కానన్ వాడు భూమిపై జన్మించే ప్రతి శిశువు కూడా ఆర్థిక అభివృద్ధికి దేశానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధికి మానవ వనరుల వంటి వాడు అభివృద్ధి కారణం అవుతాడని ఎడ్విన్ కానన్ పేర్కొన్నాడు. ఓకేనా. అంతేకాకుండా ఎంత జనాభా వద్దనైతే తలసరి ఆదాయం గరిష్ట స్థాయిని చేరుకుంటుందో ఇతను ఒక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతమే అభిలాషణీయ సిద్ధాంతం. ఇతను పేర్కొన్న ఇది ఎడ్విన్ కానన్ యొక్క సిద్ధాంతం ఏంటి? అభిలాషణీయ సిద్ధాంతం. ఏమంటున్నాడంటే ఎంత జనాభా వద్దనైతే తలసరి ఆదాయం గరిష్ట స్థాయి చేరుకుంటుందో ఆ జనాభాను అభిలాషణీయ సిద్ధాంతంగా పేర్కొన్నాడు. అతని యొక్క ప్రముఖ వ్యాఖ్యానమే వచ్చేసి భూమిపై పుట్టే ప్రతి శిశువు ఆర్థిక అభివృద్ధికి కారణం అవుతాడని పేర్కొనడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. తలసరి ఆదాయము పూర్తి గరిష్ట స్థాయిని చేరుకున్న జనాభాను ఏమంటారంటే అభిలాషణీయ జనాభా అంటారు. ఓకేనా. అభిలాషణీయ జనాభా అంటారు. కాబట్టి ఆన్సర్ అభిలాషణీయ జనాభా రైట్. నెక్స్ట్, ఈ కింది వాటిని జతపరచండి. మొత్తము జనాభా పరిణామ సిద్ధాంతాలు మనకు ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కొక్క రకంగా ప్రతిపాదించడం జరిగింది. కొందరు ఆర్థికవేత్తలు 3 సిద్ధాంతాలు తీసుకురాక కొందరు 4 సిద్ధాంతాలు తీసుకురావడం జరిగింది. ఇంకొందరు 5 సిద్ధాంతాలు కూడా జనాభా పరిణామ సిద్ధాంతానికి సంబంధించి 5 సిద్ధాంతాలు కూడా ప్రతిపాదించారు. అసలు జనాభా పరిణామ సిద్ధాంతం అంటే ఏమిటి? జనాభా పరిణామ సిద్ధాంతం అంటే అధిక మరణ రేట్ల నుండి
రేట్ల నుండి అల్ప మరణాల రేట్లకు మారటాన్నే జనాభా పరిణామ సిద్ధాంతం అంటారు. జనాభా పరిణామ సిద్ధాంతం అంటారు. ఈ యొక్క జనాభా పరిణామ సిద్ధాంతాన్ని పరిశీలించినప్పుడు ఏ దశలో ఏముంటాయని చూసినప్పుడు మొత్తము టిఆర్ మాల్తస్ ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు అంటే ఆర్థికవేత్తలు ఏం చేసినంటే ఈ జనాభాను మొత్తం అంటే జనాభా ఒక ఆవిర్భవించినప్పటి నుంచి ఎలా అభివృద్ధి చెందిందో వివరిస్తూ కొన్ని సిద్ధాంతాలు తీసుకురావడం జరిగింది. వాటినే జనాభా పరిణామ సిద్ధాంతాలు అంటారు. మొత్తం 4 సిద్ధాంతాలు ఫేమస్కు అంటే ప్రఖ్యాతి పొందడం జరిగింది. ఏంటి అని చూసినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో మార్పులకు మరియు ఆ దేశంలోని ప్రజల జనన మరణాల రేటుల సంబంధాన్ని తెలిపేదానినే జనాభా పరిణామ సిద్ధాంతం అంటాం అన్నట్టు. ఓకేనా. ఈ యొక్క సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఫ్రాంక్ నొటెస్టీన్ లేదా కింగ్స్లీ డేవిడ్ అనే అతను 1944-45 మధ్యలో మొట్టమొదటిసారిగా జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా కోలండ్ ఐవర్ అనే వాళ్ళు తమ యొక్క గ్రంథంలో ప్రతిపాదించడం జరిగింది. ఆ గ్రంథమే వచ్చేసి ఎకనామిక్స్ డెవలప్మెంట్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్ అనే గ్రంథంలో ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మొత్తం 4 సిద్ధాంతాలు ఉంటాయి. ఈ యొక్క జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశలో పరిశీలించినప్పుడు మొదటి దశలో ఏమవుతుందంటే ఎక్కువగా ప్రజలు వచ్చేసి అధిక జననాలు ఇక్కడ అంటే జనాభా అనేది అధిక జననాలు అధిక మరణాలు కలిగి జనాభా స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ మొదటి దశలో జనాభా ఏముంటుంది, జనాభా అధిక జననాలను కలిగి ఉంటుంది, అధిక మరణాలను కలిగి ఉంటుంది. అందుచేత జనాభా అనేది నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ దేశాలను పరిశీలించినప్పుడు ఈ యొక్క దశలో ఆర్థికంగా వెనుకబడిన దేశాలు ఈ యొక్క దశలో ఉంటాయండి. ఆర్థికంగా వెనుకబడిన దేశాలు ఈ దశలో ఉంటాయి. ఇక్కడ ఈ మొదటి దశలో ముఖ్యంగా పరిశీలించినప్పుడు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, మూఢనమ్మకాలు ఎక్కువ ఉండడం వల్ల అనేక అంశాలు అంటే మూఢనమ్మకాలతో ఉండడం వల్ల సంతాన సాఫల్య రేటు కావాలని ఎక్కువగా ఉండాలని అనేక మూఢనమ్మకాలు ప్రాబల్యం చూపడం వలన అధిక జననాలు ఉంటాయి. ముఖ్యంగా అధిక మరణాలు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అప్పటికే అంటే వైద్యం యొక్క ఫెసిలిటీ హెల్త్కి సంబంధించినటువంటి సూచనలు ఏమి రాలేదు కాబట్టి ఇక్కడ అధిక జననాలు ఉంటాయి, అధిక మరణాలు కూడా ఉంటాయి. కాబట్టి జనాభా అనేది నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ప్రాథమిక రంగంలో. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ దశ చూద్దాం. అధిక జననాలు అధిక మరణాల రేటు. ఓకేనా. 1B. నెక్స్ట్ రెండవ దశ చూద్దాం. ఈ రెండవ దశలో ఏమవుతుందంటే జననాల రేటు అధికంగా ఉంటుంది, మరణాల రేటు తక్కువగా ఉంటుంది. కాబట్టి జనాభా విస్ఫోటనం జరుగుతుంది. జననాల రేటు ఎక్కువ ఉండడం వల్ల జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడం వల్ల జనాభా యొక్క విస్ఫోటనం అంటే జనాభా విజృంభణ జరుగుతుంది. దీన్ని జనాభా విస్ఫోటన దశ అని జనాభా విజృంభణ దశ అని కూడా పేర్కొంటాం అన్నట్టు. ఈ దశలో ఏమవుతుంది, అధిక జననాలు ఉంటాయి, అధిక మరణాలు ఉంటాయి. కాబట్టి 2D. నెక్స్ట్ మూడవ దశలో అల్ప జననాలు ఉంటాయి, అల్ప మరణాలు ఉంటాయి. కాబట్టి అక్కడ జనాభా అనేది స్థిరత్వం వైపు జనాభా అనేది తక్కువ స్థిరత్వం వైపు ఇట్లా వెళ్తుంది అన్నట్టు, ప్రయాణిస్తుంటుంది. లాస్ట్కు 4వ దశ ఇక్కడ జనాభా స్థిరత్వం చేరుకుంటుంది. ఈ దశలో ఇప్పుడు ఆర్థికంగా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క లో ఉంటాయి. మనం వచ్చేసి అల్ప జననాలు అల్ప మరణాలు అంటే 3వ దశలో ఉండడం జరిగింది. ఇప్పుడు మనం 3వ దశలో ఉండడం జరిగింది. మొత్తము భారతదేశాన్ని అంటే ఈ దశను పరిశీలించినప్పుడు మొత్తము భారతదేశాన్ని 4 దశలుగా విభజించారు. 1981 నుండి 21 మధ్య ఒక దశగాను, ఈ దశలోనే మొదటి దశలో మన భారతదేశం ఉన్నది, మొదటి దశలో చేరింది అప్పుడు. ఓకేనా. 1981-21 మధ్య మొదటి దశలో చేరింది. రెండవ దశకు వచ్చేసి 1921 నుండి 1951 వరకు. ఈ 1921లో ఏమైందంటే జనాభా అనేది అంటే వృద్ధి రేటు అనేది రుణాత్మక స్థాయికి చేరింది. అందుచేత 1921 కంటే ముందు ఏమైందంటే భారతదేశంలో ఎందుకు మరి రుణాత్మక స్థాయికి చేరిందంటే 1918 సంవత్సరంలో భారతదేశంలో ఇన్ఫ్లుయెంజా అనే వ్యాధి
ఫ్లూయిజా అనే వ్యాధి సోకడం వల్ల జనాభా అనేది అంటే చాలామంది చనిపోవడంతో ఆ కాలం నాటికి 1920 నాటికి రుణాత్మక స్థాయిని చేరింది. అందుకే 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా గ్రేట్ డివిడెండ్ ఇయర్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 1951 నుండి 1981 మధ్య ఈ దశలో మనము సెకండ్ స్టేజ్లో ఉండడం జరిగింది. 1981 నుండి 2011 మధ్య మనం మూడో దశలో ఉండడం జరిగింది. అల్ప జననాలు అల్ప మరణాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీనికి ఆన్సర్ చూద్దాం ఒకసారి. దీనికి ఆన్సర్ వచ్చేసి 1B 2D 3A 4C. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని పరిశీలించము. జనాభా పరిణామ సిద్ధాంతం యొక్క రెండవ దశలో జనాభా వృద్ధి అధికంగా మరియు వేగంగా ఉంటుంది. ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. రెండవ దశలో జనాభా పరిణామ సిద్ధాంతాల్లో రెండవ దశలో జనాభా వృద్ధి అధికంగా ఉంటుంది. వృద్ధి అధికంగా ఉండడం వల్ల జనాభా విస్ఫోటనం అంటే అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి ఆ దశను జనాభా విస్ఫోటన దశ అని అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభా విస్ఫోటన దశను కలిగి ఉన్నాయి. ఓకేనా, కలిగి ఉన్నాయి కాబట్టి ఈ మూడు కూడా ఈ కోవకి వస్తాయి కాబట్టి మూడు కూడా రైట్. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా పరివర్తన సిద్ధాంతం ఈ కింది దశలో ప్రజలు అత్యంత జీవన ప్రమాణ స్థాయిని కలిగి ఉంటారు. ఓకేనా, నాలుగో దశలో అత్యున్నత స్థాయిని కలిగి ఉంటారు కాబట్టి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా జనాభాకు సంబంధించి గణాంక వివరాలను ఎవరు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ బ్యూరో లేక పాపులేషన్ ఫండ్ అనే వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. ఏది ప్రపంచ జనాభాకు సంబంధించి ఇది ఒకటి. ఎవరు అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ ప్రపంచ జనాభాకు సంబంధించిన గణాంకాల వివరాలను సేకరిస్తుంది, ప్రకటిస్తుంది. ఓకేనా, రీసెంట్గా మనకు 2023 ఏప్రిల్ 14 ప్రకటించడం జరిగింది. ప్రపంచంలోనే జనాభా అత్యధిక గల దేశంగా వచ్చేసి ప్రపంచంలోనే అధికంగా గల జనాభా గల దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. దాని తర్వాత సెకండ్ ప్లేస్లోకి చైనా రావడం జరిగింది. ఓకేనా, చైనా రావడం జరిగింది. అంతకుముందు దీనికంటే ముందు ఈ యొక్క ప్రకటన కంటే ముందు 2023 ఏప్రిల్ 14 కంటే ముందు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం వచ్చేది చైనా ఉండేది. ఆ చైనాను అధిగమిస్తూ ఆ రోజు ప్రకటించినటువంటి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ ప్రకటించిన ప్రకటనతోటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. ఓకేనా, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి జనాభా ప్రపంచానికి సంబంధించి UNPB లేక UNPF అనే సంస్థ ప్రకటిస్తుంది. భారతదేశానికి సంబంధించి జనాభా గణాంక వివరాలను సెన్సస్ కమిషన్ ప్రకటిస్తుంది. ఈ పై వాటిలో ఏది సరైనది? రెండు కూడా సరైనవే. ఓకేనా, రైట్. ప్రపంచ జనాభా దినోత్సవం సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ఏది? మనం ఒకసారి దీనికి ప్రపంచ జనాభాకు సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూద్దాం. ప్రపంచ జనాభాకు సంబంధించి మనకు లెక్కిస్తున్నట్టు ఇప్పుడు మనకేం చెప్పుకున్నాం, ఐక్యరాజ్యానికి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ ప్రపంచ జనాభాకు సంబంధించి లెక్కలను ప్రచురిస్తుందని చెప్పుకున్నాం. 1830 నుండి ఇప్పటి వరకు 8 సార్లు ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనలు. 1830 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ జనాభా 1 బిలియన్ చేరిందని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా సెకండ్ టైం వచ్చేసి 1930లో 2 బిలియన్లకు చేరిందని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 1830 తర్వాత 100 సంవత్సరాల తర్వాత ప్రకటిస్తే 1930లో 2 బిలియన్లు చేరగా వెంటనే 30 సంవత్సరాల తర్వాత 1930 తర్వాత మళ్ళీ 60లో ప్రకటిస్తే ప్రపంచ జనాభా 3 బిలియన్లకు 300
కోట్లకు చేరిందని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా కేవలం 15 సంవత్సరాల్లోనే 1975లో ప్రకటించగా ప్రపంచ జనాభా అనేది 4 బిలియన్లకు చేరిందని 1975లో ప్రకటించిన వివరాల ప్రకారం తెలియడం జరిగింది. అంతేకాకుండా కేవలం 12 సంవత్సరాల కాలంలోనే 1987 జూలై 11న ప్రకటించిన ప్రపంచ జనాభా లెక్కల ప్రకారము ప్రపంచం యొక్క జనాభా 5 బిలియన్లకు చేరడంతో ఈ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్స్ ఫండ్ అనే సంస్థ ఒక ఇయర్ని, అంటే దీనికి సంబంధించి ఆ డేట్కి సంబంధించి 1987 జూలై 11న డేట్ని ప్రకటించింది కదా. అందుచేత దాన్ని పురస్కరించుకొని ఒక డేట్ని ప్రకటించాలని 1989లో ఒక డేట్ను ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి దాన్నే ప్రపంచ జనాభా దినోత్సవంగా పేర్కొంటాం. ఓకేనా, రైట్. కాబట్టి 1987 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. కాబట్టి 2 కూడా రైట్. కానీ దాని తర్వాత జరిగిన విషయాలు చూద్దాం. నెక్స్ట్ 1999లో అక్టోబర్ 12న మరొకసారి ప్రపంచ జనాభా 6 బిలియన్లకు చేరింది. కాబట్టి అక్టోబర్ 12ను 6 బిలియన్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2011 అక్టోబర్ 31న మరొకసారి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ 7వసారి ప్రకటించడం జరిగింది. ఇక్కడ ప్రకటించినప్పుడు ప్రపంచం యొక్క మొత్తం జనాభా 7 బిలియన్స్గా ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తిని పుట్టినప్పుడు ఆ వ్యక్తి పేరే నర్గిస్. కావున ఆ నర్గిస్ అనే ఆమె 7 బిలియన్గా పెరగడం జరుగుతుంది తనను. నెక్స్ట్ నవంబర్ 20న మనకు మొత్తం మీద పరిశీలించినప్పుడు మనీలాలో వీనస్ మాబన్ సాగ్ అనే శిశువు జన్మించడంతో ఆ శిశువును 8వ బిలియన్గా ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ ప్రకటించడం జరిగింది. దీంతో ప్రపంచ జనాభా 8 బిలియన్స్గా చేరుకోవడం జరిగింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండు కూడా రైటే. ఈ కింది వాటిని జతపరచండి. అత్యధిక జనాభా గల దేశం వచ్చేసి మనము ఇదంతా కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చూసినప్పుడు మనము ఇప్పుడు మాత్రం 2023 నవంబరు 14న నవంబరు 20న ప్రకటించిన యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ సంస్థ ప్రకటించిన నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం వచ్చేసి ఇండియా, ఆ తర్వాత చైనా. కానీ ఇది మనకు వచ్చేసి 2011 జనాభాకు సంబంధించి కాబట్టి చైనా. ఓకేనా, చైనా అత్యధిక జనాభా గల దేశం వచ్చేసి చైనా. నెక్స్ట్ అత్యల్ప జనాభా గల దేశం వచ్చేసి మనకు వాటికన్ సిటీ, కేవలం 800 మందే ఉంటారు. అత్యధిక జనసాంద్రత గల దేశం వచ్చేసి మొనాకో. అత్యల్ప జనసాంద్రత గల దేశం వచ్చేసి గ్రీన్లాండ్ అండి. ఓకేనా, గ్రీన్లాండ్, రైట్. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలు ఫస్ట్ చైనా ఉండేది, తర్వాత ఇండియా ఉండేది, తర్వాత అమెరికా ఉండేది, ఇండోనేషియా, తర్వాత పాకిస్తాన్. వరుసగా గుర్తుపెట్టుకోండి. ఇది 2000 అంటే ఇప్పుడు ఈ లెక్కలు పాత లెక్కలను తీసుకున్నప్పుడు అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్ వరుసగా 5. ఓకేనా, ఈ 5 దేశాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో తక్కువ జనాభా గల దేశాలు వచ్చేసి వాటికన్ సిటీ, నౌరు, తువాల్, పలావు, సాన్ మారినో అనే దేశాలు అత్యల్ప దేశాలు, తక్కువ జనాభా గల దేశాలు. అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2022 నవంబరు 20న ప్రకటించిన యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారము భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చరిత్రలో ప్రఖ్యాతిగాంచింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
ప్రపంచ జనాభాలో సుమారు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తుంటే ప్రపంచ జనాభాలో భారతదేశం సుమారు 7.5% వాటాను కలిగి ఉంది. ఓకే, రైట్. ప్రపంచ జనాభాలో ప్రతి 6గురిలో ఒకరు భారతీయులే. రైట్. ప్రపంచంలో భారతదేశం జనాభాలో 3వ అతిపెద్ద దేశం కాబట్టి ఇది తప్పుంది. 3వది తప్పుంది. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాలలో మొదటి చైనా అని చెప్పుకోవడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి ఇండియా అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అమెరికా, ఫోర్త్ వన్ వచ్చేసి ఇండోనేషియా, ఫిఫ్త్ వన్ వచ్చేసి పాకిస్తాన్ అనే దేశాలు చెప్పుకోవడం జరిగింది. అలానే చెప్పుకోవడం జరిగింది. కావున పై 2 మాత్రమే రైట్. కావున 3వది తప్పు అండి. ఓకేనా, 3వది తప్పు. రైట్. భారతదేశ జనాభా పెరుగుదలకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి. మనకు సంబంధించి భారతదేశానికి సంబంధించి మొత్తము భారతదేశ జనాభాను 4 దశలుగా చెప్పుకోవడం జరిగింది. ఇది జనాభా పరిణామ సిద్ధాంతాలలో. కాబట్టి 1881 1921 మధ్య స్తబ్దత కూడిన జనాభా వృద్ధి దశ వచ్చేసి 1B, క్రమవృద్ధి దశ వచ్చేసి ఇంతలో చెప్పుకోవడం జరిగింది 1921-51 మధ్య, సత్వర అధిక వృద్ధి దశ వచ్చేసి 1951 నుండి 81 మధ్య, అల్ప వృద్ధి రేటు దశ వచ్చేసి 1981 నుండి 2011. కావున ఆన్సర్ వచ్చేసి 1B, 2A, 3D, 4C. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశ జనాభా విస్తరణ ప్రభావితం చేయు అంశాలేమి? మృత్తికలు, సహజ వృద్ధి సంపద, శీతోష్ణ స్థితి, అనేక అంశాలు. ఇవన్నీ అంశాలు కూడా జనాభా విస్తరణను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్, ఈ కింది వాటిని పరిశీలించుము. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత బీహార్ రాష్ట్రంలో నమోదైంది. ఓకే. ఇండియాలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని పరిశీలించుము. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత బీహార్ రాష్ట్రంలో నమోదైంది. ఇండియాలో అల్ప జనసాంద్రత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నమోదైంది. అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి పుదుచ్చేరి. ఓకే. కావున మనం ఒకసారి చూద్దాం అసలు జనసాంద్రత అంటే ఏమిటి. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న జనాభా సాంద్రతగా పేర్కొంటాము. భారతదేశం యొక్క జనసాంద్రత పరిశీలించినప్పుడు 382 ఇంత ఉందో చెప్పుకోవడం జరిగింది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగింది మొనాకో అని చెప్పుకోవడం జరిగింది. భారతదేశం యొక్క జనసాంద్రత వచ్చేసి 382. ఓకే. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం వచ్చేసి బీహార్. ఓకే. ఇండియాలో అత్యల్ప జనసాంద్రత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అక్కడ కేవలం 17 మాత్రమే జనసాంద్రత కలిగి ఉంటుంది. ఓకేనా, రైట్. అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి మనకు చూసినప్పుడు ఢిల్లీ, చండీగఢ్ ఉంటాయి. కావున ఈ అంశం తప్పుంది. కావున 3వది రాంగ్. ఓకేనా, 1, 2 మాత్రమే సరైనవి.